నీళ్లు లేని ఎడారి, మండే ఎండలు, వ్యవసాయం అంటేనే అసాధ్యం అనుకునే సిచ్యువేషన్స్. కానీ అదే నెలలో ఇప్పుడు పచ్చని ద్రాక్ష తోటలు కళకళలాడుతున్నాయి. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఇజ్రాయెల్ మరో వ్యవసాయ అద్భుతాన్ని సృష్టించింది. ఎడారి ప్రాంతమైన నెగేవ్లో భారీ స్థాయిలో ద్రాక్ష సాగు చేసి అంతర్జాతీయ వైన్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఒకప్పుడు ఇసుకతో నిండిన నేల ఇప్పుడు వైన్ ఉత్పత్తికి కేంద్రంగా మారిపోయింది. డ్రిప్ ఇరిగేషన్, స్మార్ట్ అగ్రికల్చరల్ టెక్నాలజీ వినియోగంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. షాంపెయిన్, నాపా వ్యాలీ వంటి ప్రపంచ ప్రఖ్యాత వైన్ ప్రాంతాల సరసన నెగేవ్ నిలవడం అనుకున్న కథేంటి? ఎడారిని వ్యవసాయ సంపదగా మార్చిన ఇజ్రాయెల్ మోడల్ ఎలా పనిచేస్తోంది? వ్యవసాయ రంగంలో సాంకేతికతను అత్యంత సమర్థంగా వినియోగిస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్ ముందంజలో ఉంటుంది. ఇప్పుడు అదే టెక్నాలజీతో ఎడారి ప్రాంతాన్ని వైన్ ఉత్పత్తి కేంద్రంగా మార్చేసింది. నెగేవ్ ఎడారిలో భారీగా ద్రాక్ష తోటలు పెంచుతూ ప్రతి ఏటా లక్షల సంఖ్యలో వైన్ బాటిళ్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రాంతానికి తాజాగా భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. దీంతో ప్రపంచ ప్రఖ్యాత వైన్ ప్రాంతాల సరసన నెగేవ్ కూడా చేరిపోయింది. ఇక ఈ ప్రాజెక్ట్ వెనుక ఇజ్రాయెల్ ప్రభుత్వంతో పాటు మెరేజ్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషించింది. గత 4 ఏళ్లుగా ఆధునిక వ్యవసాయ పద్ధతులతో ద్రాక్ష సాగును విస్తరించారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ, నేల తేమను కొలిచే సెన్సర్లు, క్లైమేట్ మానిటరింగ్ సిస్టమ్స్ వంటి పద్ధతులను ఉపయోగించారు. ఎండలను తట్టుకునే ప్రత్యేక ద్రాక్ష రకాలను అభివృద్ధి చేయడం కూడా ఈ సక్సెస్కు మరో కారణమైంది. నెగేవ్లో ప్రస్తుతం 60కి పైగా వైన్ తయారీ కేంద్రాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ప్రతి ఏటా 10 లక్షలకు పైగా వైన్ బాటిళ్ల ఉత్పత్తి జరుగుతోంది. అంతేకాదు, వైన్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు నెగేవ్ వైన్ తోటలను సందర్శిస్తున్నారు. వ్యవసాయం, పర్యాటకం, ఎగుమతులను కలిపి ఇజ్రాయెల్ కొత్త ఆర్థిక మోడల్ను రూపొందిస్తోంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హయాంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ ఆధారిత వ్యవసాయానికి మరింత ప్రాధాన్యం ఇచ్చింది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో కూడా సాగు సాధ్యమయ్యేలా భారీగా పరిశోధనలు నిర్వహించింది. వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, ఆటోమేటెడ్ ఇరిగేషన్ సిస్టమ్స్ వినియోగాన్ని ప్రోత్సహించింది. దీంతో ఎడారి నేలల్లో కూడా పంటలు పండించే స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు సాగుకు పనికి రాదనుకున్న నెగేవ్ ఎడారి ఇప్పుడు ప్రపంచ వైన్ మ్యాప్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. వ్యవసాయంలో విజన్, టెక్నాలజీ, దీర్ఘకాల ప్రణాళిక ఉంటే అసాధ్యం అంటూ ఏదీ ఉండదని ఇజ్రాయెల్ మరోసారి నిరూపించింది. వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సమస్యలు ప్రపంచాన్ని వేధిస్తున్న వేళ నెగేవ్ మోడల్ అనేక దేశాలకు మార్గదర్శకంగా మారుతోంది.